హలో ఫ్రెండ్స్, ఇందాక మనం ప్రవేశిక గురించి చదువుకున్నాము. మరి చదవాలండి, చదివితేనే బాగుంటుంది. ఈ చదివి మరి తర్వాత తెలుసుకోవాలి దీంట్లో విషయాలు. ఏమనుకున్నాము, ఏ జాతికైనా ఏ ప్రాంతానికైనా తమ చరిత్రను మర్చిపోకూడదు. ఆ చరిత్రను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి అట్లా మర్చిపోతే ఏంటంట, దురదృష్టం అంట. చరిత్రను మర్చిపోతే ఏంటి, మనకి రేపటికి భవిష్యత్తు ఉండదు. చరిత్ర ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం వర్తమానంలో బతుకుతున్నాం. ఇది జరిగేది వర్తమానం, జరిగిపోయింది భూతకాలం, జరగాల్సింది భవిష్యత్తు. కాబట్టి భూతకాలం అంటే జరిగిపోయిన దాన్ని చరిత్ర అంటారుగా. చరిత్రను తలుచుకొని దాంట్లో ఉన్న జయాలని, అపజయాలని, విజయాలని, లేకపోతే మంచి చెడుల్ని బేరీజు వేసుకొని ఈరోజు ఆలోచించుకొని రేపు భవిష్యత్తును నిర్ణయించుకోవాలి. కాబట్టి మనకి చరిత్ర తప్పనిసరిగా అవసరమే. కాబట్టి ఈ తెలంగాణలోని అతి విశిష్టతను సంతరించుకున్న గోల్కొండ కోట యొక్క ఈ నిర్మాణము ఇవన్నీ కూడా చిరస్మరణీయమైనవి. కాబట్టి దీంట్లో ఉన్న గోల్కొండ కోట అంటే ఊరక పురాతన కట్టడం అని ఎందుకు ఇట్లా అనుకుంటున్నారు అంటే, దాంట్లో ఉన్న మొన్న చెప్పాను 10 విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాల గురించి తెలుసుకుందాము అని చెప్పి ఆదిరాజు వీరభద్రరావు గారు రాసిన వ్యాసం ద్వారా మనం పాఠంలోకి ప్రవేశిస్తున్నాం. ఇక ఇప్పుడు మొదటి పాఠం చూద్దామా. ఒకసారి మరి టెక్స్ట్ బుక్ తీయండి. ఇది కూడా మీరు చదవాల్సిందే, చూడాల్సిందే, లేదా జాగ్రత్తగా వినండి. అటు మాట్లాడదాం. పట్టణం అనగా గోల్కొండ పట్టణం అని ఏ దక్షిణాపదమున ప్రసిద్ధి. గోల్కొండ దుర్గం అనగా ఒక్క కోట కాదు, 3 కోటలు. ఈ 3 కోటలను ఒకదానిని చుట్టుకుని మరి ఒకటి కట్టబడింది. మొదటి 2వ కోటల ప్రాకారముల మధ్యముననే గోల్కొండ పట్టణం ముఖ్య భాగము వెలసి ఉండెను. దుర్గమునకు సుమారు 7 మైళ్ళ కైవారము, 87 బురుజులు, 8 దర్వాజాలు ఉండెను. సుమారు 4 మైళ్ళ వైశాల్యం ఉండెను. గోల్కొండ పట్టణ నిర్మాత పథకమునకు కర్త ఆజం ఖాన్ అని ఇంజనీరు అని తెలియచున్నది. ఇతడే పట్టణం యొక్క రూపురేఖలను దిద్దినవాడు. పట్టణమును పెక్కు భాగములుగా విభజించింది. ఆ భాగాలను మొహల్లాలు అనుచుండిరి. ఈ మొహల్లాల పేర్లు తెలుపు రికార్డులు లేవు. వివరాలు బాగుగా తెలియదు. అయినను హక్షీ కమాను, దికాబాగ్, కటోరా హౌస్, మీర్ జుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లా అని పేర్లు కొన్ని తెలియచున్నవి. మీర్ జుమ్లా, మాదన్న నివసించు మందిరాలుండడిచే ఆ ప్రాంతాలకు వారి పేర్లే ఉంచబడినవి. కాబట్టి ఇంతవరకు మరి 2 పారాగ్రాఫ్లు చదువుకుందామా, చూద్దాం. పట్టణం అనగా దక్షిణాపదమున అంటే మీకు ఇక్కడ మ్యాప్ కనిపిస్తా ఉంది. అయినా ఒక్కసారి నేను బోర్డు మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యాప్ వేయాలి. వేస్తే అసలు భారతదేశం యొక్క ఆ భౌగోళిక స్వరూపాన్ని తెలుసుకుంటే మన గోల్కొండ పట్టణం ఎక్కడుంది, ఏంటి, దక్షిణాపదం అంటే ఏంటి, ఇది భారతదేశం మ్యాప్ అనుకోండి. భారత దేశము పటం, భారతదేశం పటం. ఈ దీంట్లో ఇప్పుడు భారతదేశాన్ని 2 భాగాలుగా విభజిస్తారు. ఇట్లా 4 భాగాలుగా ఉండకుండా, 4 భాగాలు అంటే గాంధీ గారు కర్ర పట్టుకుని నుంచున్నట్టు ఉంటుందంట దేశమాత బొమ్మ. ఎలా ఉంటుంది భారత మాత బొమ్మ ఎలా ఉంటుందంటే, లేదా ఒక స్త్రీ ఇలా చెంగు పట్టుకుని ఇలా నుంచున్నట్టు ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ భారతదేశాన్ని 2 భాగాలుగా చెప్పుకుంటారు. ఎలా, ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశం అని. ఉత్తర భారతదేశంలో ఉత్తరాన హిమాలయాలు, మనం చెప్పుకున్న ఉన్నతమైన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి వింధ్యసాత్పుర పర్వతాలు ఉన్నాయి. ఈ 2 పర్వతాలు, ఈ పర్వతాలే వింధ్యసాత్పుర పర్వతాలే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంగా విభజిస్తున్నాయి. ఇక్కడ ఉన్న ఈ ప్రాంతాన్ని దక్షిణాపదము అంటారు. దక్షిణాపదం ఇది దక్షిణ భాగం. ఇప్పుడు తూర్పు పడమరలో చూద్దామా. తూర్పు ఏంటి, పడమర ఏంటి, ఎలా తెలుస్తుంది మనకి అంటే, ఒక మనిషి చేతులు చాపి ఇలా నిలబడితే సూర్యుడికి ఎదురుగా, ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడి ఇలా చేతులు చాస్తే ఆ ముఖానికి ఎదురుగా ఉంది తూర్పు అని, కుడి చేతి వైపు ఉంది దక్షిణం అని, ఇలా ఎడమ చేతి వైపు ఉంది ఉత్తరం అని, ఇలా అని చెప్పుకొని నేను ఫస్ట్ దానశీలమ్మ పాఠం చెప్పేటప్పుడే మీకు అన్ని చెప్పాను. తర్వాత కూడా మళ్ళీ వీర తెలంగాణ చెప్పేటప్పుడు కూడా దిక్కులు ఎన్ని ఉన్నాయి, విదిక్కులు ఎన్ని ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి, వాళ్ళ అధిపతులు ఎవరు, దానికి దేవతలు ఎవరు, వాళ్ళ పట్టణాలు ఏంటి, వాళ్ళ భార్యల పేర్లు ఏంటి, వాళ్ళ ఆయుధాల పేర్లు ఏంటి, వాళ్ళ ఇన్ని వివరంగా చెప్పామండి. మర్చిపోయారా? మర్చిపోకూడదు కదా, కొంచెం గుర్తు పెట్టుకోండి. సరే, మీకు ఇప్పుడు గుర్తుందో లేదో చూద్దాము. మరి భారతదేశంలో ఉత్తరం, తూర్పు, పడమర ఎలా గుర్తు పెడతారో చూద్దామా. ఇప్పుడు చూడండి, ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఇటు తిరిగి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నది ఉత్తరము. ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి. కరెక్ట్ గా దానికి ఎదురుగా ఉన్నది, దిగువన ఉన్నది దక్షిణము. దీన్నే దక్షిణాపదము అని అంటారు.
దక్షిణము. ఇటు ఉన్నది తూర్పు. తూర్పున ఏమన్నాయి? సముద్రం ఉంది, బంగాళాఖాతం ఉంది. పడమర అరేబియా ఉంది, అరేబియా మహాసముద్రం ఉంది. అరేబియా కూడా అరేబియా మహాసముద్రం. హిందూ మహాసముద్రం దక్షిణాన ఉంది. దక్షిణాన హిందూ మహాసముద్రం. ఎన్ని మహాసముద్రాలే? హిందూ మహాసముద్రం. తూర్పున బంగాళాఖాతం. తూర్పున బంగాళాఖాతం అంటే మూడు పక్కల నీరుందని మనం చదువుకుంటాం కదా. ఈ మూడు పక్కల నీరుంది, ఇక్కడ ఉంది. అంటే దక్షిణాపదాన ఎక్కువగా ఈ సముద్రాల చేత చుట్టబడింది. దీన్ని దక్షిణాపదం అన్నారు. ఇక్కడ నుంచి తీసుకుంటే దక్షిణాపదంలో ఇది హైదరాబాదు, మన తెలంగాణ ఇవన్నీ కూడా ఇక్కడ ఉండొచ్చు. దాదాపు ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ముక్క అయిపోయింది కదా, రెండు భాగాలుగా చేసుకున్నారు కదా. ఇది దక్షిణాపదం. అంటే దక్షిణాపదాన ఉన్న కోటలలో అతి ప్రసిద్ధమైంది, విశిష్టత సంతరించుకున్న కోట ఏంటంటే గోల్కొండ కోట. గోల్కొండ పట్టణము. కోట ఏంటి, మళ్ళీ పట్టణం ఏంటి చూద్దామా? ఇప్పుడు మరి టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి టెక్స్ట్ వివరణ చూద్దాం. ఇప్పుడు దక్షిణాపదం అంటే అర్థమైంది కదా. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కోటలు చాలా ఉన్నాయి. నిన్న మీకు తమ్నేల్లో పెట్టాను, మరి ఇవాళ కూడా పెట్టాను. గోల్కొండ కోటతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రెండు కలిపి తెలుగు రాష్ట్రాలు అంటారు కాబట్టి దక్షిణాపదంలో ముఖ్యంగా ఉన్న కోటలని కొడితే కొండవీటి కోట, కొండపల్లి కోట. శ్రీకృష్ణదేవరాయలు 15వ శతాబ్దంలో 16వ శతాబ్దంలో పరిపాలన చేశాడు అన్నాం కదా. అది ఆయన అంతకు ముందు కట్టించిన కోట కొండపల్లిలో ఉంది. కొండపల్లి బొమ్మలు చాలా ప్రసిద్ధి. అప్పుడు మేము ఎక్స్కర్షన్కి వెళ్ళాము, చూడటానికి విహారయాత్ర అంటారే, అలా వెళ్ళామని చెప్పాం కదా. ఆ విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం. కోటల గురించి చెప్పుకునేటప్పుడు ఈ గోల్కొండ కోట చాలా ప్రసిద్ధిగాంచిందంట. దక్షిణాపదానే ఈ దక్షిణ భారతదేశంలోనే పేరుగాంచిన కోటలలో ఇంకా పేరుగాంచింది ఏంటంటే ఈ గోల్కొండ కోట. మరి ఈ కోటకి నిర్మాణం చేసింది, అసలు కోట అంటే ఏంటి ఒకసారి చూద్దామా? కోట అంటే రాజుగారు ఉండే పెద్ద ఇల్లు. రాజుగారు ఉండే ఇల్లుని కోట అంటారు. అదే రాణిగారులు ఉంటే రాణిగారు ఉండేదాన్ని అంతఃపురాలు అంటారు. రాజుగారు ఉండే భవనాన్ని రాజమందిరము అంటారు. మరి రాజుగారు సభ తీరుస్తారే ప్రజల కోసము, విషయాలు తెలియచేయాలన్నా, ఆజ్ఞలు జారీ చేయాలన్నా, ప్రజల వినతి స్వీకరించాలన్నా ఏం చేస్తారు? మరి రాజ దర్బారు ఉండాలి కదా, అలాంటి ఇవన్నీ కట్టారు. అయితే ఇంత సామాన్యంగా ఉంటే కోట గురించి ఇంకా మనం చెప్పుకునేదేంటి? చాలా ప్రముఖమైన ప్రాముఖ్యం సంతరించుకున్నాయి చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దేశం గురించి చెప్పానా, ఇది రబ్ చేసి ఇప్పుడు అసలు ఆ కోట ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. కోట అంటే ఇల్లు లాంటిదేననుకోండి, చాలా పెద్ద కోట. అసలు కోట అంటే ఏంటి అని చెప్తున్నాం. సపోజ్ పెద్ద గోల్కొండ కోటని ఇచ్చారు మనకి, ఇలా పెద్ద కోట ఉంది. ఎందుకుంది ఈ కోటను? కొండ మీద కట్టారు. రాజుగారు ఉండే ఇల్లుని కోట అంటారు అని చెప్పాను. మీకు డిస్ప్లే అవుతుంది చూడండి. అయినా నా వంతుగా నేను బోర్డు మీద చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మీరు అవసరమైతే ఈ వివరణ తప్పనిసరిగా బోర్డు మీద మీకు కావాలి. డిస్ప్లే అయినా ఇక్కడ బోర్డు మీద కూడా చూసుకోండి. రాజుగారు ఉంటారు. రాజుగారు పెద్ద ఇంట్లో ఉంటారు. రాణిగారు ఉంటే రాణిగారు ఉండే మందిరాలని అంతఃపురాలు అంటారు. అంతఃపురము. మనకి సంస్కృత పదాలు తెలుగులో వచ్చేవి అలాగే వచ్చేవి. ఏంటంటే అంతఃపురము, దుఃఖము ఇలాంటి రెండు మాత్రమే, మిగిలిన అన్ని కూడా తెలుగు పదాలు వేరుగానే ఉంటాయి. సరే, ఇప్పుడు రాజుగారు ఉండే దాన్ని ఏమంటారు? రాజమందిరాలు. రాజమందిరము. రాజమందిరము. రాణిగారు ఉండేది అంతఃపురము. ప్రజలు ఉండేది ప్రజాసభ తీరిస్తే దాన్ని ప్రజా దర్బార్ అంటారు. ఇలా ఉన్నాయి అనుకోండి. సరే, రాజుగారు ఇక్కడ ఉంటారు. మరి రాజుగారు మామూలు ఇంట్లో కనుక నివసిస్తే విలువేముంటది, పైగా భద్రత ఏముంటది. శత్రువుల నుంచి కాపాడుకోవాలంటే, రహస్యాలు బయటికి పోకుండా ఉండాలంటే ఆయన అతి భద్రమైన ఒక ప్రదేశంలో ఉండాలి. అదే పెద్ద కోట. మీరు సినిమాలో చూస్తారు, ఇక్కడ కూడా డిస్ప్లే అవుతుంది చూడండి. ఇక్కడ ఈ కోటలో మీకు సినిమాలు అంటే బాగా ఇష్టం కదా, మరి ఆ సినిమాలు చూస్తారు. మన బాహుబలిలో చూసాం, పెద్ద కోట ఉంటది. ఆ కోటకి లోపల ఉంటారు రాజుగారు. ఎందుకంటే శత్రువులు
సులభంగా లోపలికి రావడానికి వీలు లేకుండా ఇలా పెట్టేశారు. ఇప్పుడు కోట నిర్మాణం ఎలా ఉందో మనం ఇప్పుడు గోల్కొండ కోట గురించి చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చారు కాబట్టి పుస్తకంలో దాన్నే చూద్దాం. ఎలాగంటే ఇక్కడ గోల్కొండ పట్టణం అనే ప్రసిద్ధి దుర్గమనగా గోల్కొండ దుర్గమనగా ఒక్క కోట కాదు. గోల్కొండ దుర్గమనగా ఎన్ని కోటలంట? మళ్ళీ రబ్ చేసి మళ్ళీ కోట గీసుకుందాం. ఒక్కటే కాదు, దుర్గాలను అంటే దుర్గములను నివారించు తల్లి, కష్టాలను తీర్చే తల్లి దుర్గా అంటారు. ఇప్పుడు దుర్గా నవరాత్రులు జరుగుతున్నాయండి. మీరు అందరూ వెళ్ళారా? మరి చూద్దాం, పాఠంలోకి వెళ్దామా? ఇప్పుడు కోట అనగానే ఈ 3 రకాలుగా ఉన్నాయి. 3 రకాలు. ఒకటి 3 కోటలు. ఈ 3 కోటలు ఒకదానిని చుట్టుకుని మరి ఒకటి కట్టబడినవి. మొదటి 2వ కోటల ప్రాకారముల మధ్యననే గోల్కొండ పట్టణ మధ్య భాగం ఉంది. మొదటి ఇది అనుకోండి, ఇది 1, ఇది 2, ఇది 1, ఇది 2. ఇప్పుడు ఈ 1, 2 మొదటి 2వ కోటల ప్రాకారముల మధ్యముననే, అంటే వీటి మధ్యనే కోట కట్టబడింది. ఈ కోట ఇక్కడ. ప్రాకారములు అంటే గోడలు, ప్రాకారములు అంటే చుట్టూ ప్రహరీ, కాంపౌండ్ వాల్ అంటాం కదా ఇంగ్లీష్లో, తెలుగులో అయితే ప్రాకారము అంటారు చుట్టూతా. ఇక్కడ కట్టబడిందంట. సరే, ఈ కట్టబడిన గోల్కొండ పట్టణ నిర్మాణానికి తర్వాత చూద్దాం. ఇది దుర్గానికి సుమారు 7 మైళ్ళ కైవారము, 87 బురుజులు, 8 దర్వాజాలు ఉండెను. సుమారు 4 మైళ్ళ వైశాల్యం ఉండెను. వైశాల్యము అంటే చుట్టుకొలత. ఈ చుట్టూ ఎంత ఉందంటే 4 మైళ్ళు. మైళ్ళుని మళ్ళీ మీరు కన్వర్ట్ చేసుకోవాలి, మార్చుకోవాలి. 4 మైళ్ళని ఎలా? ఇప్పుడు కిలోమీటర్లు అంటారు, కిలోమీటర్లు, లీటర్లు కాదు. ఈ కిలోమీటర్లోకి మార్చుకోవాలి. ఈ 1 కిలోమీటర్కి, 1 మైలుకి కనిపిస్తుందా బోర్డు? 1 మైలుకి 1.25 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ 1.25 కిలోమీటర్ ఉంటుంది. మీరు నెట్లో కొట్టినా కూడా వివరాలు తెలుస్తాయి, పంపిస్తాను నేను. ఇట్లా ఇప్పుడు మరి 4 మైళ్ళు అంటే దగ్గర 6 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు. ఈ చుట్టూ వైశాల్యం ఉందంట, చుట్టుకొలత. ఇక ఇప్పుడు బురుజులు ఎన్ని ఉన్నాయి? 7. దుర్గానికి సుమారు 7 మైళ్ళ కైవారము, 87 బురుజులు. బురుజులు అంటే ఎత్తైన గోడలు. బురుజులు అంటే ఏంటి? ఎత్తైన గోడలు ఏమంటారంటే ఎత్తుగా ఉంటాయి గోడలు. గోడలు లోపలికి పోకుండా ఉంటాయి కదా, ఆ ఎత్తైన గోడలుని 87 బురుజులు. బురుజులు ఇట్లా రాయాలి, రూలాగా రాయకూడదు. బురుజులు 87 బురుజులు. బురుజులు అంటే మీరు సినిమాలో చూసారా? ఉదాహరణగా ఆ బాహుబలి అన్న చూడండి, ఎత్తుగా ఉంటాయి గోడలు. ఆ ఎత్తుగా ఉండే గోడల్ని బురుజులు అంటారు. రాజుగారి కోట గోడల్ని బురుజులు అంటారు. అవి ఎన్ని ఉన్నాయంట? 87 ఉన్నాయి. తర్వాత 8 దర్వాజాలు ఉన్నాయి. దర్వాజాలు మీకు డిస్ప్లే అవుతుంది చూడండి. బురుజులు ఇవంటే డిస్ప్లే అవుతుంది చూడండి. దర్వాజాలు అంటే ఏంటి? మనకి డోర్స్ పెడతాం కదా, ఆ డోర్లు, తలుపులు, ఆ తలుపులు పెట్టే వాటిని దర్వాజాలు అంటారు. ఇక్కడే చూద్దాం, ఎత్తుగా ఉంటాయి అవి కూడా. ఆ తలుపులు అయ్యన్ని ఉన్నాయంట దర్వాజాలు. దర్వాజాలు 8 దర్వాజాలు ఉన్నాయి. ద్వారాలు, డోర్స్ 8 ఉన్నాయి. 87 బురుజులు, 87 ఎత్తైన గోడలు, 8 వాకిళ్ళు. దర్వాజాలు అంటే వాకిళ్ళు తెలుగులో, అదే ఇంగ్లీష్లో అయితే డోర్స్.
అవి కూడా అంత ఉన్నాయి, పెద్దవి ఉంటాయి తలుపులు, కోట గోడలు. మీరు బాహుబలిలో ఆ తలుపు ఇలా తీస్తుందే ఆ తల్లి, ఆమె పేరేం పేరు, ఆమె బయటికి పోకుండా కోట గోడ ఇట్లా ఆపితే ఇట్లా నెట్టుకొని వెళ్ళిపోతారు చూసే, పెద్దగా ఉంటాయి తలుపులు. వాటిని ఏమంటారు? దర్వాజాలు అంటారు. రాజుగారి కోట గోడలకు ఉండే వాటిని, ఆ పెద్ద వాటిని గోడలనేమో బురుజులు అంటారు. పెద్ద ప్రహరీ మీద నుంచి చూస్తారనమాట, శత్రువులు ఎవరు వస్తున్నారు ఏంటి అని. ఎత్తుగా ఉంటాయి, శత్రువులు ప్రవేశించడానికి వీలుగా లేకుండా కష్టంగా ఏర్పాటు చేస్తారు ఆ కోట గోడల్ని. ఆ కోటలోకి ప్రవేశించడానికి దర్వాజాలు అంటారే, అవి లోపలికి చాలా ఎత్తుగా పటిష్టంగా బలంగా ఆ శత్రువులు ప్రవేశించడానికి వీలు కాదు అసలు. ఎంతో మంది 100 మంది అట్లా తీస్తే గానీ కూడా రాదు. అంత దుర్భేద్యమైన, శత్రు దుర్భేద్యమైన అంటారు. శత్రువులకి చాలా కష్టం అన్నమాట ప్రవేశించడానికి. ఏ మోసమో చేసి ప్రవేశించాలి కానీ చాలా కష్టమైందంట. అది అలా ఉంది. ఇక చుట్టుకొలత అంతా 7 మైళ్ళు. 7 మైళ్ళు అంటే మైళ్ళు అని చెప్పాను. 7 × 1.5 వేసుకోండి. 7 7 2 9 కిలోమీటర్లు ఉంటుంది చుట్టుకొలత. దాని చుట్టూ ఇలా గీత గీసుకొని రావాలంటే దాని దూరం అంత అవుతుందని. ఇక గోల్కొండ పట్టణ నిర్మాత పథకానికి కర్త ఆజం ఖాన్. అసలు ఈ ప్లాన్ ఇంజనీర్ ఎవరంటే, గోల్కొండ పట్టణానికి ఇట్లా ప్రతిసారి మరి బొమ్మలతోనే చెప్పాలండి, లేకపోతే అర్థం కాదు. వేసుకొని బొమ్మలు వేసుకొని దాని ద్వారా నేర్చుకొని ఆ తర్వాత బోర్డు మీద ఇట్లా రాసుకొని చదువుకోవాల్సిందే. ఈయనెవరు? ఆజం ఖాన్. ఎవరు? గోల్కొండ పట్టణానికి ప్లాన్ తీసిన ఇంజనీర్ ఆజం ఖాన్. ఈయన ప్లాన్ అన్నమాట. అద్భుతం కదా, ఇంత అద్భుతంగా ప్లాన్ చేయటం. ఆ రోజుల్లో టెక్నాలజీ చాలా తక్కువ ఉన్న రోజుల్లో ఇంత బాగా చేశాడంటే ఇప్పటికీ మెచ్చుకుంటున్నారు. చూడండి, ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఇంజనీర్ అని తెలుసు. అయితే ఇతడే పట్టణం యొక్క రూపురేఖలను దిద్దినవాడు. పట్టణాన్ని పెక్కు భాగాలుగా విభజించాడు. పట్టణాన్ని మొదటి నుంచి చివరి దాకా ఒకే ఇల్లులాగా కట్టకుండా భాగాలుగా, పార్ట్స్. ఆ భాగాలను ఏమన్నారంటే మొహల్లాలు. ఆ భాగాలని మొహల్లాలు అన్నారు. ఏం చేశారు? భాగాలని మొహల్లాలు, వీటికి పేర్లు పెట్టారు. మళ్ళీ మొహల్లాలు అని వీటికి మళ్ళీ ఒక్కొక్కళ్ళ పేరు పెట్టారు, మొహల్లాలు అని. ఆ పేర్లు ఏంటో చూద్దాం. ఆ మొహల్లాల పేర్లు తెలుపు రికార్డులు లేవు. రికార్డులు చూద్దామంటే రికార్డులు లేవు. అయితే కొన్ని ఆధారాలు దొరికినాయి, బాగుగా తెలియదు. ఆయనను హక్షీ కమాన్, దికాబాగ్, కటోరా హౌస్, మీర్ జుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లా అని పేర్లు మాత్రం కొన్ని ఉన్నాయి. ఇక్కడ మొత్తం 6 పేర్లు ఉన్నాయి, అండర్లైన్ చేసుకోండి. ఏమేమి ఉన్నాయి? హక్షీ కమాన్, దికాబాగ్, హక్షీ కమాన్. మీరు కొన్ని చూసేవి అక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి, మిగిలినవి ఇట్లా చూడండి, బోర్డు మీద చూడండి. హక్షీ కమాన్, దికాబ్ బాగ్, మీర్ జుమ్లా, కటోరా హౌస్. ఇక్కడ నుంచి నీళ్ళు వెళ్ళాయి అనమాట. కటోరా హౌస్ నుంచి వాటర్ సప్లై ఉండేది. కటోరా హౌస్, మీర్ జుమ్లా హౌస్, మాదన్న హౌస్. ఇక్కడ ఎక్కడో విన్నారు మీరు, మంత్రుల దగ్గర మంత్రులుగా ఉండేవాళ్ళు వీళ్ళు. రామదాసును చెరసాల్లో పెట్టినప్పుడు ఈ మాదన్న వీళ్ళని పేర్లు విన్నారు కదా మీరు. చూద్దాం మరి ఇక్కడ ఎందుకు వీళ్ళ పేర్లు వచ్చినాయో. కటోరా హౌస్, మీర్ జుమ్లా మొహల్లా, మీర్ జుమ్లా, ఇంకా మాదన్న, మొహల్లా. మీర్ జుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లా అని పేర్లు తెలియచున్నవి. మీర్ జుమ్లా మాదన్న నివసించు మందిరాలు ఉండడిచి ఆ ప్రాంతాలకు వారి పేర్లే ఉంచబడినవి. కాబట్టి ఎవరున్నారో వాళ్ళ పేరు మీదుగా ఇక్కడ భాగాలు చేశారు. ఒక్కొక్క మనం గనక చైతన్యపురి, దిల్సుఖ్ నగర్, తర్వాత మారుతి నగర్, ఫ్రూట్ మార్కెట్ ఇలా పేర్లు పెట్టుకుంటున్నాం కదా. కొత్తపేట, రంగారెడ్డి, సరూర్ నగర్ అని ఇలా పేర్లు పెట్టుకోవట్లేదా? అట్లానే వాళ్ళు కూడా ఏం చేశారంటే ఆ ఉన్న ప్రదేశంలో పార్ట్స్గా చేసేసి భాగాలు చేసి ఆ భాగాలకి పేర్లు పెట్టారు. ఆ భాగాలను ఏమన్నారు? మొహల్లాలు అన్నారు.
చాలా డెప్త్గా డిఎస్సిలో టెట్లో ఇంపార్టెంట్ బిట్స్గా చాలా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మొహల్లాలు అన్నారు, ఆ మొహల్లాలకి పేర్లు పెట్టారు. ఎవరైతే మొహల్లాలో నివసిస్తున్నారో హక్షీ కమాన్ అన్నారు, ఆయన నివసిస్తున్నాడు కాబట్టి. మాదన్న మొహల్లా అన్నారు, మాదన్న గారు నివసించారు కాబట్టి. తర్వాత కటోరా హౌస్ అన్నారు, కటోరా హౌస్ ముఖ్యంగా ఆ పట్టణానికి నీటి సప్లై చేసేది అనమాట, నీటి వసతులు కల్పించింది. ఇట్లా భాగాలు చేసి చేశారనమాట. ఇది తర్వాత అంటే భాగాలు చేశారు. ఇక మీర్ జుమ్లా మాదన్న నివసించారు కాబట్టి ఆ ప్రాంతాలకు వారి పేర్లే వచ్చింది. ఇక తర్వాత పారాగ్రాఫ్ చూద్దామా. గోల్కొండ పట్టణంలో ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు అధిక సంఖ్యలో నుండి పట్టణంలో సందడిగా సంచరించుచుండెను. కావున వీధులు విశాలమై ఉండునని మనం గ్రహించవలెను. రాజభవనాలు పడమటి దిశ యందుండెను. తూర్పు, దక్షిణ, ఉత్తర ప్రాంతములందు ప్రజా సముదాయం నివసించుచుండెను. ఉత్తర ప్రాంతము మాత్రము అధిక జనసమర్థము కలిగి ఉండెను. కాబట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు స్వేచ్ఛగా గుంపులు గుంపులుగా వెళ్ళేవంట. అంటే వీధులు ఎంత పెద్దవి అయి ఉంటాయి ఊహించండి. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఈ బజార్ని వంటిపోతుంది. ఒక్క బజార్లో చిన్న గల్లీలు అంటారు, హైదరాబాద్ గల్లీలు. హైదరాబాదు రోడ్ల నిర్మాణం జరగక ముందు విశాలమైన వీధులు ఉన్నా కూడా చిన్న చిన్న గొంతులు, సందులు ఉంటాయి. గల్లీలకి ప్రసిద్ధి హైదరాబాదు. మరి ఆ గల్లీల్లో నుంచి నిన్న వంట పోతుంటే ఆ వంట ఎంత ఉంటుంది, దాదాపు చాలా ఎత్తుగా ఉంటుంది, చాలా పొడవుగా ఉంటుంది, 6 అడుగుల నుంచి ఎక్కువే ఉండొచ్చు. మరి ఆ వంట పోతుంటే ఇంకొకళ్ళు పక్కన పోవటానికి కానీ వెనక్కి కానీ ముందు కానీ పోవటానికి లేదు. అంటే ఇంత చిన్నగా ఉన్నాయా అని కాదు, వీధులు చిన్నగా ఉన్నాయా అని కాదు. అక్కడ వంట పెద్ద జంతువు. అదే ఏమైనా గొర్రెలు కానీ, మేకలు కానీ, గేదెలు కానీ, ఆవులు కానీ అవైతే కనీసం ఒక 4-5 వెళ్ళొచ్చు, అంత విశాలంగా ఉండేటట్టు చేశారు. కానీ ఇక్కడ గోల్కొండ పట్టణంలోనంట ఆ వీధులు అంత విశాలంగా ఉన్నాయి అని చెప్పడానికి ఉదాహరణగా ఒంటెలు, గుర్రాలు, ఏనుగులు గుంపులుగా సంచరించేయంట, సందడిగా ఉండేదంట. ఇప్పుడు మనకి రోడ్డు 6 అడుగుల నుంచి 12 అడుగులు లేకపోతే 60 అడుగుల రోడ్డు అని ఇస్తారు. 60 అడుగుల రోడ్డు మీద ఏనుగు పోతుంది అనుకోండి, ఏనుగు పోతుంది, ఎన్ని ఏనుగులు పోగలుగుతాయి, ఎన్ని వంటలు పోగలుగుతాయి, ట్రాఫిక్ అంతా ఆగిపోయింది, జామ్ అయిపోయింది. కాబట్టి అంత విశాలంగా లేదు, అందుకని వేరే దారిని వాటిని తీసుకెళ్తారు. కానీ గోల్కొండ పట్టణంలో ఇంత చిన్న పట్టణం అనుకుంటున్నాం మనం, ఒక్క పట్టణంలో ఏనుగులు, గుర్రాలు, వంటలు యథేచ్ఛగా పోవటం ఏంటి అంటే అంత విశాలంగా ఉన్నాయి వీధులు. ఒకసారి చూడండి, డిస్ప్లే అవుతున్నాయి, అవన్నీ కూడా అద్భుతం కదా. మరి ఇలాంటి పట్టణం గురించే కదా మనం తెలుసుకోవాల్సింది. ఇలా ఉన్నాయి. అధిక సంఖ్యలో ఉండి పట్టణంలో సందడిగా సంచరిస్తున్నాయి. ఎన్నుంటే సందడిగా ఉండదు, ఒకటి ఉంటే సందడి ఉండదండి, ఎక్కువ ఉండాలి కదా, ఉన్నాయట. కావున ఆ వీధులు విశాలమై ఉండునని మనం గ్రహించవచ్చు. ఆ తర్వాత రాజభవనాలు పడమటి దిశ యందు. ఇక ఇందా చెప్పాను 4 భాగాలు చేశారు అని, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని. తూర్పు అనుకున్నాము, తూర్పుకి కరెక్ట్గా ఏముంటది, పడమర ఉంది. తూర్పు కాదు, సారీ, ఉత్తరం. ఇది ఉత్తరం అనుకోండి, మన దేశం ప్రకారం అయితే ఉత్తరము, ఇది దక్షిణము, ఇది తూర్పు, ఇది పడమర, ఇది పడమర. ఇప్పుడు ఎక్కడున్నాయంట రాజభవనాలు, ఎక్కడున్నాయి, మిగిలిన పనిచేసే వాళ్ళ భవనాలు ఎక్కడున్నాయి చూద్దాం. పడమటి దిశ ఎందుండను, ఎక్కడ రాజభవనాలు పడమటి దిశ. పడమటి దిశ అంటే ఇది. ఇక్కడ ఏమున్నాయి, రాజభవనాలు. నేను కనిపించిపోయినా మీకు బోర్డు కనిపిస్తుంది కదా, చూడండి, వినిపిస్తుంది కదా నా వాయిస్. రాజభవనాలు ఉన్నాయి పడమటి దిశ. మళ్ళీ తూర్పు, దక్షిణ, ఉత్తర ప్రాంతములందు ప్రజా సముదాయం నివసిస్తున్నారు. తూర్పు, ఇది తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము. ఇక్కడంతా ప్రజలు ఉంటున్నారు, ప్రజలు నివసించేది ఇక్కడ. రాజుగారికి పడమటి ప్రాంతం వదిలేశారు, మిగిలిన 3 భాగాల్లో ప్రజలు నివసిస్తున్నారు. అయితే ఉత్తర ప్రాంతము మాత్రం అధిక జన సమర్థము కలిగి ఉండెను. ఉత్తర ప్రాంతము ఇది, ఇక్కడ మాత్రం బాగా ప్రజలు ఎక్కువగా ఉన్నారట, ఎక్కువగా అధిక జనసంఖ్య ఉంది, ప్రజలు ఎక్కువగా ఉన్నారు ఉత్తర ప్రాంతంలో. ఇక్కడ మళ్ళీ చూద్దామా, 4 భాగాలుగా విభజించారు కదా గోల్కొండ పట్టణం యొక్క ఆ కార్యకలాపాలు సులభంగా జరగటం కోసమని చేశారు. ఆ 4 భాగాలను ఏమన్నారు, మొహల్లాలు అన్నారు. ఆ మొహల్లాలకి
ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టారు. మీర్ జుమ్లా ఉన్నాడు కాబట్టి మీర్ జుమ్లా మొహల్లా అన్నారు. మాదన్న గారు నివసించారు కాబట్టి మాదన్న మొహల్లా అన్నారు. హక్షీబాద్ ఆయన పేరు మీదుగా, తర్వాత కటోరా హౌస్, ఇలా పేర్లు పెట్టారు మొహల్లాలు. అర్థమైంది కదా. ఇక ఇప్పుడు ఇక్కడ 4 భాగాలుగా చేసి ఏ ప్రాంతంలో రాజుగారు ఎక్కువగా ఉన్నారు, ఏ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఉన్నారు చూడాలి. ఏ ప్రాంతంలో ఉన్నారు రాజుగారు? రాజుగారు పడమటి దిశయందు పడమటి ప్రాంతంలో ఉన్నారు. నేను మనకి భారతదేశం బొంబేస్తే ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర ఎలా వస్తుందో ఆ ప్రకారమే వేసానండి. చూడండి, ఏమన్నా తేడా ఉంటే మరి మ్యాప్ తిరగబడితే చూడండి. ఇక్కడ పడమటి దిశయందు రాజభవనాలు ఉన్నాయి, అంటే రాజకార్య రాజభవనాలు, రాజుగారి కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ పడమటి దిశ నుండి సాగుతున్నాయి. మరి ప్రజలు ఎక్కడున్నారు? ప్రజలు మిగిలిన 3 భాగాల్లో ఉన్నారు. ఎక్కడ? ఉత్తర ప్రాంతంలో, దక్షిణ ప్రాంతంలో, తూర్పు ప్రాంతంలో ఉన్నారు. మరి ప్రజలు అధికంగా ఎక్కడున్నారు అంటే ఉత్తర ప్రాంతంలో ఉన్నారు. ఈ రకంగా రాజ్య పరిపాలన సాగుతుంది. ఇక తర్వాత పారాగ్రాఫ్కి వెళ్దామా. ఇక ఇప్పుడు గోల్కొండ పట్టణానికి పెంపు సొంపులు కలిగించటంలో మొదటి వాడగు కులు కుతుబ్ షా వీళ్ళ వంశాన్ని ఇచ్చేశారండి. ఇక ఒకసారి చదువుదాం. చదివి నాకు బోర్డు మీద మీకు డిస్ప్లే అవుతుంటది, చూద్దాం. ఎవరెవరు గోల్కొండను పరిపాలించారు, ఎవరెవరు వన్య చిహ్నలు తెచ్చారు, పేరు ప్రఖ్యాతులు తెచ్చారు చూద్దాం. గోల్కొండ పట్టణానికి పెంపు సొంపులు కలిగించటంలో మొదటి వాడగు కులీ కుతుబ్ షా, 4వ వాడగు ఇబ్రహీం కుతుబ్ షా 1550 నుంచి 1580 వరకు, 5వ వాడగు మహమ్మద్ కులీ కుతుబ్ షా, 7వ వాడగు అబ్దుల్లా కుతుబ్ షా చాలా శ్రద్ధ వహించి, ఇది బిట్టు తప్పనిసరిగా వచ్చింది. మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే బోర్డు మీద నేను రాస్తాను, లేకపోతే డిస్ప్లే అవుతుంది చూడండి. చక్కగా గుర్తు పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉందంటే అట్టా ఊరికి అట్లా డిస్ప్లే చూడండి, తెలిసిపోయింది. ఇంకొంచెం చదువుకుని తర్వాత వెళ్దాం. ఇబ్రహీం కుతుబ్ షా సర్దార్లను, భాగ్యవంతులను కోట లోపల మేడలు కట్టవలసిందిగా ఆజ్ఞాపించను. ఈ విధంగా పట్టణం అలంకార భూయిష్టంగా ఉండుటకు అందరూ ఉత్సాహంతో పాటుపడిరి. కచేరీ భవనాలు, ఉద్యోగస్తుల భవనాలు, దేవాలయాలు, మసీదులు, ధర్మశాలలు, భిక్షాగృహాలు, రమ్యోద్యానాలు, పాఠశాలలు, స్నాన మందిరాలు మున్నగునవి నిర్మితములయ్యను. ఇబ్రహీం కుతుబ్ షా 12 భిక్షాగృహాలను నిర్మించను. కాబట్టి ఇంతవరకు తెలుసుకుందాము. ఇప్పుడు మళ్ళీ బోర్డర్ అప్ చేయాల్సింది. మహల్లాలు అర్థమైంది కదా. ఈ మహల్లాలు ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఈ ప్రాంతాలను కూడా చూడండి. ఇప్పుడు కులు కుతుబ్ షా వంశీయులు కదా, హైదరాబాద్ ను పరిపాలన చేసి గోల్కొండ పట్టణాన్ని ఎంత వెలుతురు తీసుకొచ్చింది. కాబట్టి వీళ్ళ పేర్లు చూద్దాం. ఇక్కడ వివరంగా రాస్తాను, కొంచెం ఓపిక బట్టి చూడండి. ఇబ్రహీం కులీ కుతుబ్ షా 4వ వాడు, మొదటివాడు కులీ కుతుబ్ షా. అక్కడ బోర్డుల మీద మీకు డిస్ప్లే కూడా అవుతుంది. కులీ కుతుబ్ షా మొదటివాడు. ఇక 2 ఈయన ఎప్పుడంట 4వ వాడు పేరు చూడండి. చక్కగా ఇట్లా రాసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. 4వ వాడు ఇబ్రాహీం కుతుబ్ షా. ఇక్కడ ఇబ్రాహీం కుతుబ్ షా 4వ వాడు. అయితే ఈయన 1550 నుంచి 1580 వరకు కూడా సమయం కూడా ఇచ్చేశాడు, టైం కూడా అంతవరకు పరిపాలన చేశాడు. తర్వాత 5వ వాడకు మహమ్మద్ కులీ కుతుబ్ షా 5వ వాడు. పర్సన్ రాలేదు అంటే మధ్యలో కొంతమంది మిస్ అయ్యారు, వాళ్ళు పరిపాలన చేయలేదని అర్థం, అలా అర్థం చేసుకోవాలి. 5వ వాడు ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కొంచెం ముస్లింల పేర్లు కాబట్టి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, మనకి కన్ఫ్యూజన్గా ఉంటుంది. మహమ్మద్ కులీ కుతుబ్ షా. అంటే
పేర్లు పలకటానికి కూడా కొంచెం ఇబ్బంది అయిద్దనే ఉద్దేశంతో నేను మళ్ళీ బోర్డు మీద కూడా రాస్తున్నాను చూడండి. తర్వాత 7వ వాడు అబ్దుల్లా కుతుబ్ షా. 7వ వాడు అబ్దుల్లా కుతుబ్ షా. వీళ్ళ పేర్లు అన్ని వీలైతే డిస్ప్లే అవుతాయి, లేదా మీకు చిత్రాలు కనిపిస్తాయి. 7వ వాడు బాగా శ్రద్ధ పెట్టి చేసిన వాళ్ళు ఎవరు అంటే 7వ వాడు అబ్దుల్ కుతుబ్ షా. చాలా శ్రద్ధ వహించిరి. వీళ్ళంతా కూడా చాలా శ్రద్ధ వహించారు. ఈయన బాగా శ్రద్ధ వహించాడంట. దేనికి? పట్టణాన్ని అభివృద్ధి చేయటానికి చాలా శ్రద్ధ వహించారు. ఈ విధంగా ఈ గోల్కొండ పట్టణం యొక్క అభివృద్ధికి వీళ్ళంతా కూడా కారకులయ్యారు. ఇక ఫస్ట్ పార్ట్ అయిపోయింది మనకి, ఇంకా ఉంది కొంచెము. ఫస్ట్ పార్ట్లోనే ఇంకా చాలా ఉంది చెప్పాలంటే. అది ఇంకో భాగంలో చూద్దాము. ఇప్పటివరకు ఇది చాలు. ఇంతవరకు ఎవరెవరు చేశారనేది సరిపోయింది. ఉంటాను మరి. శ్రద్ధగా వింటున్నారా? మరి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు మీరు ఇచ్చే వరం అది. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే అన్ని రోజు మీకు అందుతాయి. అంటే మీరు పెట్టే మేము చూడాలా, మాకు అవసరమా అనుకుంటే, మీకు అవసరమో కాదో సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తే కదా తెలిసేది అవసరమైందో లేదో. సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. మీకు నచ్చిందా చూడండి, లేదా అలా వదిలేయండి. దాన్ని అలా ఆపకండి. కొంచెం నా కోసం టైం ఇవ్వండి ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, టైం ఇవ్వట్లేదు. ఇప్పటికి 70,000 మంది చూశారు, కానీ గంటలు మాత్రం టైం రాలేదు. కనీసం 10 నిమిషాలు చూసినా కూడా అయిపోయేది. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నా కోసం వాచ్ టైం పెంచండి ఫ్రెండ్స్. ఎక్కువసేపు చూసి అలా వదిలేసి మీ పనులు మీరు చేసుకోండి. ఏమన్నా అవసరమైతే మళ్ళీ ప్లే చేసుకోండి, నోట్ చేసుకోండి. మీ సూచనలు ఏమైనా ఉంటే నాకు పంపొచ్చు, స్వీకరిస్తాను. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ కొట్టండి, షేర్ చేయండి. బాగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి తెలియజేసుకుంటున్నాం. నమస్తే, మీ వెంకటరత్నం. ఉంటాను.